Hello friends, welcome to my channel. Please like, share and subscribe. ఈరోజు వచ్చేసి చికెన్ పికిల్ గ్రేవీతో ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో నేను మీకు చెప్తానండి. వీడియో మాత్రం మిస్ చేయకుండా చూసేయండి. స్టవ్ మీద పెట్టుకుని గరం మసాలాని వేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగం, యాలక్కాయలు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుంది. చూసారు కదా, నేను మీకు చూపిస్తున్నా కదా, ఈ విధంగా దోరగా వేపుకొని ఒక ప్లేట్లో తీసి పక్క పెట్టుకోవాలండి. నేను వచ్చేసి 1 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. అందులో ఉప్పు, నిమ్మకాయ వేసి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ కడాయిలోనే మళ్ళీ ఆ చికెన్ వేసి బాగా ఉడికించుకోవాలండి. ఒక చుక్క వాటర్ కూడా లేకుండా ఉడికించుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మనం ఇదంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి బాగా. మరీ ఎక్కువ కలిపినా ఇడిపోతుంది అన్నమాట. చూసారు కదా, చికెన్ నుంచి అయితే వాటర్ ఎలా వచ్చాయో ఇలా వాటర్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి, ఎక్కువ కలుపుకోద్దు. పికిల్ నేను ఎందుకు పడుతున్నాను నేను మీకు చెప్తానండి. అంటే మా ఫ్రెండ్ దుబాయ్ వెళ్తున్నాడు, తనకి ఇవ్వాలనేసి నేను ఈ పికిల్ పడుతున్నాను. చూసారు కదా, వాటర్ అయితే దగ్గరికి ఎగురుతుంది. ఇప్పుడే మనం వాటర్ దగ్గరికి ఎగిరించేసుకోవాలండి బాగా. అప్పుడైతేనే మనకి బాగుంటుంది టేస్ట్ కూడా. కొంతమంది ఏం చేస్తారంటే ఆ వాటర్ని సెపరేట్ చేసేస్తారు. కదా, నేను మీకు చూపిస్తున్నాను. ఒక చుక్క కూడా లేకుండా ఎగరబెట్టుకుని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే కడాయిలో నేను 1/2 లీటర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఎప్పుడైతే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ వేసుకొని వేయించుకోవాలండి. చికెన్ పికిల్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ చూస్తుంటే మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. చికెన్ పీసెస్ ఎప్పుడు చిన్న చిన్నవి కొట్టించుకోవాలండి పచ్చడికి. ఎందుకంటే మనకి బాగా నిల్వ ఆగుతుంది ఒక నెల రోజుల పాటు. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఎప్పుడైతే మనం ముక్క ఇలా వేయించుకుంటామో మనకి బాగా నిల్వ ఉంటుంది. అదే బోన్స్తో మనం వేసి చేసుకుంటే పికిల్ అనేది మాత్రం నిల్వ ఉండదు. ఎందుకంటే బోన్స్లో ఉండే చెమ్మకి పచ్చడి పాడైపోద్ది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేయించుకుని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలండి. నేను మీకు చూపిస్తున్నా చూడండి. చూసారు కదా, మళ్ళీ అదే ఆయిల్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలండి. ఎందుకు ఫ్రెష్ అన్నానంటే మనం ముందే చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అలా కాకుండా మనం అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటేనే మనకి పచ్చడి కూడా నిల్వ ఉంటుంది అన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే మనకి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ వేసే మసాలాల వల్లే కదండి మనకి పికిల్ అనేది టేస్ట్ వచ్చేది. చూసారు కదా, ఈ విధంగా వేయించుకున్నాక మనం ముందుగా ధనియాలు ఇవన్నీ పొడి చేసి పెట్టుకున్నాం చూసారా, అది వేసుకోవాలండి. అలా వేసుకున్నాక నేను వచ్చేసి 150 grams కారం అయితే యూజ్ చేశాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నానండి. మీకు ఒకవేళ కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ. అందుకే సమ్మర్ కదా, ఎంత తక్కువ తింటే అంతే మంచిది మనకి. ఇదంతా ఆయిల్లో బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తం ఆయిల్లో కలుపుకున్నాక స్టవ్ కట్టేసి మనం వేయించి పక్కన పెట్టుకుని చికెన్ పీసెస్ వేసుకుని కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో చల్లారాక 2-3 నిమ్మకాయలు జ్యూస్ తీసుకుని పోసుకోవాలండి. చికెన్ పికిల్లో ఆయిల్ లేదని ఏమనుకోకండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు దుబాయ్ వెళ్తున్నారు, వాళ్ళకి పట్టివ్వాలనేసి నేను ఇలా ఆయిల్ తక్కువ వేసాను. ఎక్కువ వేస్తే మళ్ళీ లగేజ్ ఖరాబ్ అవుతుందని చెప్పారు, అందుకే తక్కువ వేసి
అండి, వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.